ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి. అబ్బా శివ శివ, మొద్దు మొద్దు మొద్దు. ఎవరిని మొద్దు అంటున్నారు? నన్నా దేవుణ్ణా? కళ్ళు రాళ్ళు కొడతాను. ఇక్కడ పూజ ఇంకా పూర్తి కాలేదు, ఇంతలోనే కుక్కర్ని తీసుకెళ్లి పొయ్యి మీద పడేసావా? అదేమో కూ అని రైల్లో కూతేస్తోంది. ఇక్కడ పూజ ఎలా చేసుకోను? ఈ ఢిల్లీ సుబ్రహ్మణ్యాన్ని టెన్షన్ పెట్టడమే నీ పని అయిపోయింది. చిచ్చి టెన్షన్ టెన్షన్ టెన్షన్. ఓం టెన్షన్ ఆయన మహా. చిచ్చి చూడండి, కుక్కర్ అన్నాక కూత కూస్తుంది. అది మీ మంత్రానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనుకుంటే సరిపోదు. పెద్ద జోకేసావు. ఇదిగో అనవసరంగా టెన్షన్ పెట్టొద్దు. ఇంట్లో ఆ కుక్కర్ వలన ప్రెస్టేజ్ పోతుంది. పెద్ద ప్రెస్టేజ్ పద్మనాభం. ఇదిగో గాయత్రి, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. సరే సరే, ఈ రోజుతో తేలిపోవాలి. ఇంట్లో ఆ కుక్కర్ అయినా ఉండాలి, లేదా నేనైనా ఉండాలి. కుక్కర్ లేకపోతే అసలు నాకు ఏ పని జరగదు. అంటే నేను లేకపోయినా నీకు అన్ని పనులు జరిగిపోతాయా? కొడతావేంటి? నాకు కుక్కర్ కావాలంటున్నా. నేను కుక్కర్ వద్దంటున్నా. కుక్కర్ కావాలి. నేను ఏ ఫర్ యాపిల్. అది పాత పాఠం. కొత్త పాఠం ఏ ఫర్ అసిన్, బి ఫర్ బాయ్, బిపాషా, సి ఫర్ కుంఫు ఫైట్ లాగా కుక్కర్ ఫైట్ మొదలు పెట్టేశారు. దుర్గా, బెట్ట కడదావా? అమ్మ గెలుస్తుందా, నాన్న గెలుస్తాడా? ఏ ఇంట్లో ఫైట్ అయినా సరే అమ్మే గెలుస్తుంది. అమ్మ గడుగ్గాయే. మరి నీకు అమ్మ అంటే ఇష్టమా, నాన్న అంటే ఇష్టమా? ఇద్దరు ఇష్టమే. అంతకంటే అన్నయ్య అంటే బోల్డ్ అంత ఇష్టం. నీకు అన్నయ్య లేడు కదా, మరి ఏ అన్నయ్య అంటే ఇష్టం? నాకు కళ్ళలో అస్తమాను ఒక అన్నయ్య వస్తుంటాడు. అతను ఎర్రగా అందంగా ఉంటాడు. దుర్గా, అమ్మ పిలుస్తుంది, నన్ను దింపు తాతయ్య. తైలం పెడుతుంది, వెళ్ళి. కలలో అన్నయ్య వస్తాడని చెప్తుంది ఏమిటి? కన్ఫ్యూషన్. ఆలయాన విరిసిన ఆ దేవుని రీతి నువ్వేగా మా ఇంటికి దీవెన జ్యోతి. అన్నయ్య, ఏమా వేడి నీళ్ళు. వేడి కరెక్ట్గా ఉంది కదా, అన్నయ్యకి ఓవర్ హీట్ పడదు. ఒరే రాంబాబు, నీకు నీ కారు మీద విపరీతమైన మమకారం ఉందని నాకు తెలుసు. కానీ ఇలా హాట్ వాటర్ తో స్నానం చేయించడం టూ మచ్ గా లేదు? 2 మచ్చో 3 మచ్చో నాకు తెలియదు శాస్త్రి గారు. రాత్రి అంతా ఒకటే వర్షం, నీళ్లు ఐస్లా తయారయ్యాయి. ఐస్ నీళ్ళు తాగలం కానీ ఐస్ నీళ్ళతో స్నానం చేసాం అనుకోండి జ్వరం వస్తుంది కదా. అది మనుషులకి రా, ఇది జడ పదార్థం. హాట్ వాటర్ కూల్ వాటర్ డిఫరెన్స్ ఈ కారుకి ఎలా తెలుస్తుంది చెప్పు? నాన్న, గుళ్ళో అభిషేకానికి పాలు, తేనె, నెయ్యి ఇవన్నీ సిద్ధం చేసి పెట్టాను. కానీ నాకు ఒక చిన్న సందేహం. లేదు, అభిషేకానికి ఇన్ని రకాలు ఉన్నాయి కదా, ఇది పాలు, ఇది తేనె, ఇది నెయ్యి అని ఆ శివలింగానికి డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది? అది రాయే కదా. అపచారం లెంపలేసుకో. దేవుణ్ణి రాయి అంటావా? కోపం వస్తుంది కదా. నువ్వు రాయిలో దేవుణ్ణి చూస్తావు, వాళ్ళు కార్లో దేవుణ్ణి చూస్తున్నారు. కాదు, గాయత్రి చెప్పిందే కరెక్ట్. భలే అడిగా పంతులు గారమ్మాయి. దెబ్బకి మీ నాన్నగారు అద్దరిపోయారు. ఎంతైనా నువ్వు నా ఫ్రెండే కదా. సరే సరే, బయలుదేరండి నాన్న, అక్కడ శివుడు మీకోసం ఎదురు చూస్తున్నాడు. వెళ్ళండి. వెళతాను. ఇక్కడ నీ పర్మిషన్ కోసం ఏమో ఎదురు సావిత్రి, నీకోసం ఏం తెచ్చానో చూడు. ఏంటిది? ఇందా చక్కెర పొంగలి, నీకు చాలా ఇష్టం కదా, అందుకే తెచ్చాను. అయ్యో, మీ నాన్నగారు దేవుడు నైవేద్యం కోసం ఉంచిన దాన్ని తీసుకొచ్చావా? తప్పు తప్పు, కళ్ళు పోతాయి. దేవుడు ఏనాడైనా మనుషుల్ని గుడ్డివాళ్ళని చేశాడా? మంచివాళ్ళు తింటే ఆ మహావిష్ణువు తిన్నట్టే. తిను. ఆ ఊళ్ళో ఒక పడుచు శాస్త్రి గారు, మన రాంబాబు గారి గొంతులా ఉంది. ఇదేమిటి కారు కనిపిస్తోంది, మనిషి కనపట్టలేదు. అట్లట్టు వాడు చచ్చిపోయి 5 సంవత్సరాలు అయిపోయింది కదా. అయ్యా బాబోయ్, మొన్న ఇంటికి వచ్చింది, ఇప్పుడు వెంట పడింది. ఫ్రీగా కాకపోతే 50 రూపాయలు ఇస్తారా? నీకు తర్పణం ఇస్తాను. 30 రూపాయలు ఇవ్వండి, చంపేస్తాను. టీ ఇప్పించండి, నేను మీకు బోల్డని బళ్ళు ఇప్పిస్తాను. శాస్త్రి గారు, శాస్త్రి గారు, అసలు అల్లుడు ఏమిటా బూతు మాటలు? మామయ్య నువ్వా? సారీ, టెన్షన్ లో టంగ్ స్లిప్ అయి భాష మారిపోయింది అంతే. అది సరే, నువ్వేంటిలా కాకిలా గరుస్తూ కావు కావు పరిగెత్తుకుంటూ వస్తున్నావు? దెయ్యం, భూతం, రక్త పిశాచి, ఈ పేర్లు విన్నావా? ఇవన్నీ సినిమా పేర్లు కదా. ఆ సినిమాలే ఇప్పుడు నిజాలై కళ్ళ ముందుకు వచ్చేసి. మన ఇంటికో దిక్కుమాలి గారు వచ్చింది చూసావు, అది ఇప్పుడు నా వెనకాల పడింది. అందులో రాంబాబు గారి మొండెం లేదు, తలకాయ మాత్రమే ఉంది. నా తలకాయ నా తలకాయ చుట్టూ తిరుగుతోంది, నా తలకాయ వాడి తలకాయ చుట్టూ తిరుగుతోంది. అలా తిరిగి కళ్ళు తిరిగి తల తిరిగి ఇలా పరిగెత్తుకు చక్కా వచ్చేసాను. ఓ నాయనో, మామయ్య నీ తల తిరగడం సంగతి వదిలి ఆ వెనకాల ఏం జరుగుతుంది? మటన్, చికెన్,
దుర్గ స్కూల్కి వెళ్లకుండా మిలిటరీ హోటల్కి వెళ్తుంది ఏమిటి? అది పిల్ల కాదు మామయ్య, పిల్ల పిశాచి. రక్తం వాసన చూడకుండా దానికి నిద్ర పట్టదు కదా. స్కూల్కి వెళ్తున్నానని చెప్పి ఇలా మిలిటరీ హోటల్కి షిఫ్ట్ అయిపోయినట్టుంది. ఫాలో మీ. నేనా? రామ ఇదేమన్నా బ్రాహ్మణ భోజన హోటలా, మిలిటరీ హోటల్? ఆ వెధవ కోళ్ళు, మేకలు, మాంసం, కంపు. నేను రాలేదు. దయ్యాన్ని చూడాలి కదా. అయినా సరే నేను రాలేను. ముక్కు మూసుకొని రా పద. మామయ్య ఒక్క నిమిషం, స్కూటర్. ఏమీ పర్వాలేదు, రోడ్డు గడ్డంగా మధ్యలో పడి ఉంది, ఎవ్వడూ ముట్టుకోడు, వెరీ సేఫ్ ఉన్నాడు. ఏ అప్పారావు, నా పేరు నీకెలా నీ తెలుసు? మొహం రేంజ్ కి అప్పారావు కాకపోతే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ అనే పేరు ఉంటుందా? సరే గాని ఏముంది? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, పీతలు, రొయ్యలు, మట్టగడసలు, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, ఇంకా చాలు అన్ని 2 ప్లేట్లు తీసుకురా. అన్ని 2 ప్లేట్లా? వామ్మో వామ్మో. అల్లుడు అన్ని 2 ప్లేట్లుట. చెప్పుతండి. అబ్బా అది దయ్యమే కదా. ఓ మర్చిపోయా. సర్లే కానీ మామయ్య, నువ్వు ఇక్కడే ఉండి దాని కాపలా కాస్తుంది. నీ ఇంటికి వెళ్ళి గాయత్రిని లాక్కొస్తా. గాయత్రిని ఎక్కడికెందుకు? అది పకోడీలో కోడుందని చెప్పి చిన్నప్పటి నుంచి పకోడీ తినడం మానేసింది. దాన్ని ఇక్కడికి తీసుకొస్తావా? అది కాదు మామయ్య, గాయత్రిని ఇక్కడికి తీసుకొస్తేగా ఈ పిల్ల పిశాచి గురించి గాయత్రికి తెలిసేది. ఇప్పుడే వస్తాను. అల్లుడు వేగిరం వచ్చేసాయి. నాకు అసలు ఈ వ్యధం నీచు అసలు పడదు. ఏ చికెన్ కొనియానో మటన్ కొనియానో వచ్చి చస్తాను. బుజ్జి కన్నా అప్పారా ఇంకా ఏమున్నా? ఇంకేం లేవమ్మా, కోడి బొచ్చు మాత్రం ఉంది. బొచ్చు మాత్రం ఉందా? సచ్చినోడప్ప. ఇది పిల్ల పిశాచే. అయ్యో ఏమిటది? కడుప ఉప్పాడు సముద్రమా? సకల జీవరాశుల్ని స్వాహా చేస్తాను. ఏమిటి శాస్త్రి గారు, ఈ రోజు మిలిటరీ హోటల్ వచ్చారేంటి? ఏం కావాలి? నాకేమీ వద్దు నాయన. అదిగో అక్కడ కూర్చుని మెక్కుతోంది రాక్షస బల్లిలాగా. అది నా మనవరాలు. దానికోసమే ఇక్కడ నాకు కళ నక్కున్నాను. ఓవా బ్రాహ్మణమ్మాయి చికెన్ అవి తింటుంది. అది కక్క మొక్కల పాలనలో పుట్టిందిలే, అందుకే నక్కల కక్కలు తింటోంది. నువ్వు వెళ్ళి పని చూసుకో. శాస్త్రి గారికి చికెన్ ఫ్రై. గాయత్రి గాయత్రి, ఇక్కడ ఉన్నావా? బయలుదేరు. మిలిటరీ హోటల్ కి. అదిగో చూసావా, మిలిటరీ హోటల్ పేరు చెప్పగానే నీకు వాంతికొస్తుంది. నీ ముద్దుల కూతురు అక్కడ మిలిటరీ హోటల్ మొత్తాన్ని మింగేస్తుంది. ఏం మాట్లాడుతున్నారండి? నిజమే చెప్తున్నాను. ఆ పిల్ల పిశాచి నిన్న కోడి రక్తం తాగిందంటే నువ్వు నమ్మలేదు కదా. ఇప్పుడు అక్కడికి వచ్చి చూడు, మిలిటరీ హోటల్లో ఉన్న ఐటమ్స్ అని ఎలా స్వాహా చేసేస్తుందో. రా చూద్దు. అన్నపూర్ణాయ నమః. ఓం అన్నపూర్ణాయ నమః. ఆహా, ఈ పప్పన్నం ముందు ఫారిన్ ఫుడ్ శుద్ధ వేస్ట్. చూసారా? అది కొళాయి కొడితే నీళ్లు వచ్చినట్టు కడుపులోంచి వాంతులు తెగ తన్నుకొచ్చేస్తున్నాయి. ఓసిని దుంపదేగా. పాప ఇదిగో బిల్లు. బిల్లా? బిల్లు పాప దగ్గర కాదు, తాత దగ్గర. ఓ తాతయ్య దగ్గర. అయిపోయాడు ముసలోడు. బాయ్. ఎలా తింటారు అసలు? పాపేది? హలో, ఏంటిది? బిల్లు. బిల్లే? పాపేదిరా? పాప ఎప్పుడో వెళ్ళిపోయింది. మధ్య చెప్పింది ఎక్కడికి వెళ్ళి? ముందు బిల్లు కట్టెళ్ళు. తిన్నది నీ మనవరాలేగా. కట్టు బిల్లు. 3,999 రూపాయల 99 పైసలు. బిల్లు బాటా రేట్లే. నా దగ్గర 99 పైసలు కూడా లేవు. నేను కట్టలేవా? దానికి వేరే రూట్ ఉంది, చెప్తా పదా. ఏంటి సార్ వెతుకుతున్నారు? ఇక్కడ ముసలాయన ఉండాలి. అంటే చిన్న పాప వాళ్ళ తాతగారు. ఆ పాపకి మీరేమవుతారు? నేను ఆ పాప తండ్రిని. ఓహో, తాతగారు లోపల బిజీగా ఉన్నారు, వెళ్ళి చూడండి. ఓహో, థ్యాంక్ యూ. కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే శ్రీ దుర్గా విలాస భోజన క్షేత్రే మాంసాహార సమేతస్య ఓం రుబ్రోలాయ నమః, ఓం పుత్రమాయ నమః, ఓం మెనపిండాయ నమః, ఓం నాస్యార్థాయ నమః. మంత్రాలు చదువుతావేమిటి? కొంతకాలం ఎక్కడ ఇలా రుబ్బుతూ కూర్చుంటే మంత్రాలు మర్చిపోతానని. ఆ పిల్ల పిశాచి కడుపు నిండా మెక్కేసి నన్ను ఇరికించేసి మాయమైపోయింది. అయ్యయ్యో, దర్భలు పట్టుకున్న ఈ చేతులతో నువ్వు పిండి రుబ్బాల్సి వస్తుంది. అసలు నువ్వు ఎంత గొప్ప శాస్త్రివి. హోటల్లో మెక్కేసి బిల్లు కట్టకపోతే ఈ శాస్త్రి ఏమిటి? రవి శాస్త్రి అయినా సరే బ్యాట్ వదిలేసి పత్రం పట్టుకోవాల్సింది. ఓం నా కర్మ ఎలా కాలిపోయింది ఆయన మహా. మళ్ళీ ఏదో తెచ్చారు ఆయన మహా. ఇది మిరపకాయలు. దేనికి? నోరడానికి. ఓయ్ పంతులు, 3,000 పైచిలకు బిల్లు. 3 నెలలు నువ్వు పిండి రూపినా నీ మనవరాలు బిల్లు చెల్లవదు. ఇదిగా
నువ్వు కూడా పక్కన కూర్చొని మిరపకాయలని నూరు. ఎంత ధైర్యం రా నీకు! నా అల్లుడు పట్టుకుని మిరపకాయలు నూరమంటావా? అతని పరువు ఏమిటి, అతని స్టేటస్ ఏమిటి, అతని వంశం ఏమిటి, అతని ఉద్దేశం ఏమిటి? ముందు బిల్లు సెటిల్ చేయి. ఏంట్రా నీ పోడి బిల్లు? 3000 రూపాయలు ఆఫ్టర్. బయట మా అల్లుడి స్కూటర్ ఉంది, ఫస్ట్ క్లాస్ స్కూటర్ 30,000 రూపాయలు. మామయ్య తీసుకొచ్చి లోపల పెట్టుకో, మమ్మల్ని బయటకు నెట్టుకో. మామయ్య మాట్లాడకు, తాళాలు ఇచ్చే. మామయ్య మామయ్య ఆగు. అయ్యో దేవుడా, నా కష్టాన్ని ఎవరితో చెప్పుకొని 3 చెరువులు నీళ్లు తాగించేస్తారు. ఏ జన్మలో ఏ పాపం చేశాను రా, పంపు కొడుతున్నారు. సార్ ఎందుకు సార్ గోడకేసి అలా తలగొట్టుకుంటున్నారు? ఎందుక? నువ్వు చెప్పిన విషయం వింటే ఎవరైనా నోటితో నవ్వుతారంటాయా? కారు వచ్చి హత్య చేసిందంటే ఎవరైనా నమ్ముతారా? సార్, ఆ కారు మర్డర్ చేయడం మేము ఇద్దరం కళ్ళారా చూసాం. ఎప్పుడు? మత్తులో ఉన్నప్పుడా? నేను కూడా అలాగే నాటు సారా తాగి మత్తెక్కితే ఇటువైపు త్రిష, అటువైపు శ్రేయ ఉన్నట్టు కలలు కంటుంటాను. ఇవన్నీ ఎక్కడైనా బయటకు చెప్పుకుంటావా? ఇన్స్పెక్టర్, బీ సీరియస్. మేమేం అల్లాటప్పగాళ్ళం కాదు, విఐపీలో. నేను చెప్తున్నాను, మా పార్ట్నర్ సురేంద్ర బాబుని చంపింది ఆ దయ్యం కారే. అయ్యో, మళ్ళీ పంపు కొట్టేస్తున్నాడే. సరే, ఆ కారు డీటెయిల్స్ పూర్తిగా చెప్పండి. అది చాలా ఓల్డ్ టైప్ కారు, 48 కానీ 50 మోడల్ కానీ ఉండొచ్చు. ఏంటయ్యా చెబుతున్నావు? ఇలా చెప్తే ఎలా? నేను కారు నెంబరు, రిజిస్ట్రేషన్, కలరు ఇవన్నీ కరెక్ట్ గా చెప్తేనే కనిపెట్టలేను. ఇలా కన్ఫ్యూజ్ చేసేస్తే నేను జాబ్కి రిజైన్ చేయాల్సిందే. ఓకే, నేను రిజైన్ చేయటమా? సార్, మా వాడ కారు బొమ్మ గీస్తాడు చూడండి. తోసే, అదే గీసే. హత్య చేసింది ఈ కారు. ఇది భారతీయుడు సినిమాలో ముసలి కమలాసన్ కారులో ఉంది. ఇదేనా మీ దెయ్యం కారు? సరే, నేను కమిషనర్ గారితో మాట్లాడతాను, మీరు బయలుదేరచ్చు. సార్, దయచేసి కంప్లైంట్ కొంచెం సీరియస్ గా తీసుకోండి. ఏనా కామెడీ చేస్తున్నట్టు కనబడుతుందా నీకు? కార్టూన్ కారు మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయడానికి వచ్చారు, ఎలానే? ఇదిగా అప్పుడప్పుడు పిలుస్తుంటాను, అవసరాన్ని బట్టి రావాల్సి ఉంటుంది. ఓకే? ఏమండి, ఏమండోయ్, ఓసారి ఇలా రండి తొందరగా. ఏమిటి ముగ్గేయడం ఆపేసి అలా కాకిలా అరుస్తావు? ఏమిటమ్మా, ఏమైంది? ఓసారి అటు చూడండి. మన దుర్గా ఏంటిది? పాప రూమ్ లో కదా పడుకుంది, కారులోకి ఎప్పుడు వచ్చింది? ఇది ఏ కారులో? ఈ కారులోనా? ఈ కారు చూడడానికి మంగళకరంగా పసుపు రంగులో ఉంటుంది, కానీ ఇది పిశాచం కారు. చచ్చిపోయిన రాంబాబు గారు 5 ఏళ్లుగా భూత్ బంగాళాలో పడుంది కదా, ఇప్పుడు ఇక్కడికి ఎలా వచ్చింది? బాబాయ్, గుండె దడదడలు ఆడిపోతుంది. గాయత్రి, కాస్త ఉండండి. అమ్మా దుర్గా, కారులో ఎప్పుడొచ్చి పడుకున్నావమ్మా? రాత్రి 12 గంటలకి. 12 గంటలకా? అర్ధరాత్రి దెయ్యాలు కదా తిరుగుతాయి. పాప ఎలా వచ్చింది? ఈ కారులో పడుకుంటే అమ్మ ఒడిలో పడుకున్నంత హాయిగా ఉంది. ఏం లేదన్నయ్య, ఈ కారులో పడుకుంటే అమ్మ ఒళ్ళో పడుకున్నంత హాయిగా ఉంటుంది. సరేరా, ఇంట్లోకి వెళ్దాం. మామయ్య, ఈ కారు గురించి విఠలాచార్య కథలన్నీ చెప్తున్నావే, ఇది మన ఇంటి ముందు ఉంటే ఎలాగా? నేను చూసుకుంటాను అల్లుడు. పోలీసులకు ఒక్క ఫోన్ కొట్టి మా ఇంటి ముందు అనుమానాస్పదంగా ఒక కారు ఉంది, దాంట్లో బాంబు ఉందన్నట్టు మాకు అనుమానంగా ఉందని చెప్తాను. 5 నిమిషాల్లో వచ్చి తీసుకుపోతా. అంతేనంటవా? తొందరగా చక్కా వచ్చే బాంబు కారు ఢామ్మంటూ. హలో హలో, రక్షక భట కార్యాలయమేనా? గాంధీనగర్ 4వ నెంబర్ వీధిలో దిక్కుమాలి కారు ఒకటి ఉంది, అందులో బాంబు ఉన్నట్టు అనుమానంగా ఉంది. ఇమ్మీడియట్లీగా వచ్చి తీసుకోండి. ధన్యవాదములు. అయ్యో రామా, ఇప్పటిదాకా దెయ్యం కారం చంపారు, ఇంతలోనే దిక్కులేని కారా? పరమేశ్వర, మళ్ళీ పంపు కొడుతున్నారే. వరదరాజు, ప్లీజ్ కమ్ హియర్. ఎస్ సార్, గాంధీనగర్ 4వ వీధిలో దిక్కులేని కారు ఒకటి ఉందంట. ఎవరికంటా పడకుండా సంకలో పెట్టుకుని వచ్చి. ఆ కారులో బాంబు ఉందేమోనని నాకు అనుమానంగా ఉంది సార్. ఎందుకైనా మంచిది బాంబిస్కాన్ని తీసుకెళ్ళమంటారా? నువ్వు చాలా తెలివిగా ఆలోచిస్తున్నావు. ఐ అప్రిషియేట్ యు. ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. వీడు నన్నే దాటేసేలా ఉన్నాడే, వీడికి పంపు కొట్టాల్సింది. ఓహో, ఏ కమ్ ఆన్ బాయ్స్. ఆహా, సూపర్ ప్లేస్ రా మామ. పార్టీ టైం, లెట్స్ సెలబ్రేట్. భువనగిరి జమీందార్ మంచి టేస్ట్ ఉన్నవాడు. బయటికి బంగాళా, లోపల గుహ, 2 in 1 గా భలే బిల్డింగ్ కట్టించాడు.
బిల్డింగ్ మాత్రమే కట్టాడా రోజుకు ఒక ఫిగర్ తీసుకొచ్చి ఎంజాయ్ చేసేవాడు. ఏంట్రా టూరిస్ట్ గైడ్లా 50 ఏళ్ళ నాటి హిస్టరీ చెప్తున్నా. ప్రెజెంట్లోకి రారా. ఈ ఏరియాలో ఉన్న వాళ్ళంతా ఇది భూత్ బంగ్లా అనుకుని భయపడి చస్తున్నారా. కానీ మనం దీన్ని యూత్ బంగ్లాగా మార్చి ఎంజాయ్ చేస్తున్నాం. అదే బిల్డప్ లాపి బాటిల్స్ ఓపెన్ చేయండి. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. హౌ ఆర్ యు? రే మంత్రమూర్తి, నువ్వు కేరళ నుంచి ఎప్పుడు వచ్చారా? ఎప్పుడో కాదు, ఇప్పుడే వచ్చాను. రే, ఇంతకుముందు క్వార్టర్ బాటిల్ కోసం ఆవురావురంటూ తిరిగేవాడివి, ఇప్పుడు ఫుల్ బాటిల్ ఎగురుకుంటూ నీ దగ్గరికి వచ్చింది. అదేరా మా గురువు గారు నంబుద్రి నేర్పించిన కనికట్టు విద్య. కనికట్టు విద్య? మీరు నాకు ఫుల్ బాటిల్ ఇచ్చారు, మీ అందరి కోసం వేడి వేడిగా చికెన్ రోస్ట్ తెప్పించనా? కొక్కరొక్కో. సూపర్ రా. ఇప్పటి వరకు నువ్వు పేరుకి మాత్రమే మంత్రం ముందుగా అనుకున్నాను, కానీ ఇప్పుడు నిజంగానే మాంత్రికుడు అయ్యావు. నీ మంత్రశక్తితో ఒక బ్యాంక్ లాకర్ని ఇక్కడికి తీసుకురావచ్చుగా. అందుకోసమేరా సంవత్సరం నుంచి శక్తి పూజ చేస్తున్నాను. నేను గాని ఒక కన్నె పిల్లని బలిస్తే నాకు ఇంతకంటే అద్భుత శక్తులు లభిస్తాయి. ఆ తర్వాత స్విస్ బ్యాంకే మన నలుగురి కాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. మనం ధనవంతులం అవ్వాలంటే ఓ కన్నెపిల్లని బలివ్వాలన్నమాట. ఎస్, కన్నెపిల్ల దొరికింది. ఆ కన్నెపిల్ల నా మరదలు. టెన్షన్ టెన్షన్ టెన్షన్. ఇదిగా ఇంత పొద్దున్నే నువ్వు నన్ను టెన్షన్ పెట్టకపోతే నీకు తెల్లారదా? ఏమైందండి? ఏమైందా? నిన్ను పొద్దున్నే నా మొహాన కాఫీ కొట్టమన్నానా? నువ్వు ఒంటిట్లో ఉండకుండా వాకిట్లో ఏం చేస్తున్నావు? ఎందుకండి ఊరికే ఆవేశపడతారు? నిన్న మన వాకిట్లో ఉన్న కారు ఈ రోజు లేదేంటా అని కంగారు పడుతున్నాను. అదే ఓసి ముద్దు, నిన్న మీ నాన్న పోలీసులు ఫోన్ చేశారా? వాళ్ళు వచ్చే కారు తీసుకుపోయి ఉంటారు. ప్రాబ్లం సాల్వ్డ్. సర్లే గానీ నువ్వు లోపలికి వెళ్ళి మంచి స్ట్రాంగ్ కాఫీ పట్టరాపో. అలాగే. ఊరికే టెన్షన్ పడిపోతుంది. ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావడం లేదు. ఈ కారు బొమ్మ మన ఇంట్లోకి ఎలా వచ్చింది? నేనే తీసుకొచ్చానమ్మా. స్కూల్ దగ్గర చాలా కారు బొమ్మలు అమ్ముతుంటే అందులో నాకు ఇది బాగా నచ్చింది, అందుకే కొనుక్కొచ్చాను. రాన్ని వెళ్దాం. సావిత్రిలాగే మాట్లాడుతుంది. పంచాంగం సంచిలోనే ఉంచా, దర్భల కట్ట ముందే పెట్టా. ఏమైందబ్బా నశ్యండబ్బా? ఉంది. ఒసే అమ్మాయి, శంకర మఠంలో జ్ఞానానంద స్వాములు వారు చాముండి యాగం చేస్తున్నారు. అల్లుడు లౌకికంలో ఉన్నా వేదం చదువుకున్నవాడు స్వరం బాగుంటుంది అని చెప్పేసి సోమనాథ శాస్త్రి గారు తన్ను కూడా వెంట పెట్టుకురమ్మన్నారు. ఈ శుక్రవారం నుంచి ప్రారంభం అవుతుందని పోయిన శుక్రవారమే చెప్పారు. ఈరోజు శుక్రవారం కాదు? కాదు ఏమిటి, ఈరోజు శుక్రవారమే అంటే రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం, అవతల ఎల్లుండి సోమవారం. వరుసగానే వస్తాయిగా, కన్ఫ్యూజన్ ఏమిటి? ఏమిటి గాయత్రి, ఏమిటి ఆలోచిస్తున్నావు? అదేనండి, ఇందాక మీరు కాఫీ అడిగారు కదా. గాయత్రి కాఫీ పెట్టించి మనం తాగేంత సమయం లేదు. దారిలో సుబ్బయ్య హోటల్లో వెళ్దాం, టైం అవుతుంది. ఆకలి వేస్తే అన్నం పెడతా, కలిసొస్తే ఆయిల్ పోస్తా, మూడొస్తే ముద్దులు ముగ్గులు. అమ్మా దొరకా, ఏంటి తాతయ్య? అంకంతో ఈ ముగ్గు గీసింది ఎవరమ్మా? నేనే. నువ్వు గీసిన గీత నువ్వు కానట్టు అలా కన్ఫ్యూజ్ అయి చూస్తావేమటే? ఇదొక ఆట. ఈ గీతని చేత్తో ముట్టుకుని చెరపకూడదు, నోటితో ఊది చెరపకూడదు, కానీ చెరిపేయాలి. ఎలా? ఏమిటి? చేత్తో ముట్టుకోకూడదు, నోటితో ఊదనొక్కూడదు, చెరిపేయాలి. వెరీ సింపుల్. చెరిపేస్తాగా? ఎలాగంటే చెబుతాగా, చూస్తూ ఉండు, ఇదిగో చూడు. ఎలా ఉంది? సూపర్. నీ బుర్రంతా తెలివే. థాంక్యూ తాతయ్య. అందుకే అస్తమాను నేను బయటికి వెళ్ళను. నా బ్రెయిన్ కోసం జపాన్ వాళ్ళు నన్ను కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. నాన్న,
ఇక్కడ కుంకుమతో గీసిన గీతని ఎవరు చెరిపేశారు? నేనే. మరి దుర్గా పోయింది. ఇట్స్ గాన్. నా బ్రెయిన్ 100 కోట్లు. నా ప్లాన్ అంతా పాడైపోయింది. సార్, సర్కస్ కంపెనీలో జరిగిన హత్యకు సంబంధించిన సాక్షులందరినీ తీసుకొచ్చారు సార్. ఈయన మిస్టర్ నాగేంద్ర, ఆయన సర్కస్ కంపెనీ ఓనర్ మీనా. నమస్తే. చెప్పండి సార్. మీరు ఎన్నిసార్లు అడిగినా నేను చెప్పేది ఒకటే సార్. హార్బర్లో జరిగిన హత్యకి నిన్న జరిగిన హత్యకి రెండింటికి కారణం ఆ దయ్యం కారే సార్. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? కారేంటి దయ్యం ఏంటి? నాన్సెన్స్. నేను నమ్మను. మిస్టర్ మీనన్, మీరు చెప్పండి, మీ సర్కస్ కంపెనీకి సతీష్ కుమార్ ఎలా వచ్చాడు, ఎలా హత్య చేయబడ్డాడు? അറിഞ്ഞില്ല സാർ. 2 days బిఫోర్ ఈ వైజాగ్ క్యాంప్ ముడిഞ്ഞിపోయాలో నెక్స్ట్ వీక్ కాకినాడలో క్యాంప్. ఆ పని మీద పోయి జస్ట్ ఇప్పుడే వచ్చాను. నాకున్నూ డీటెయిల్స్ తెలీదు. బట్ ஒரு క్లూ ఉంది సార్. ఏంట క్లూ? சர்க்கஸ் டென்ட் டாப்ல ஒரு கேமரா உண்டு. அது வந்து சீக்ரெட் கேமரா. அதுல நிச்சயமாயிட்டு மர்டர் ఎలా జరిగిందో రికార్డ్ అయ్యింది. అది ప్రొజెక్టర్లో పారుంగ సార్. అంతకడా యారో డెఫినెట్గా తెలియం సార్. అది చూస్తే మీకే తెలుస్తుంది సార్. ఇదంతా నమ్మొచ్చు సార్. నేను హత్య చేసినట్టు సృష్టించి నన్ను ఇందులో ఇరికించడానికి ఆ దయ్యం ప్రయత్నం చేస్తాను సార్. ప్లీజ్ సార్, నేను ఎలాంటి హత్య చేయలేదు సార్. నన్ను నమ్మండి సార్ ప్లీజ్. అనుకున్నాను రా, ముందు నుంచి నీ మీద నాకు డౌటే. ఇంతకు ముందు నీ పార్ట్నర్ ఒకటి చంపావు, ఇప్పుడు ఇంకో పార్ట్నర్ చంపావు. అడిగితే దయ్యం కారు చంపింది, దయ్యం కారు చంపింది అని కథలు చెప్తున్నావు. పంపు కొడతాను నీకు. సారీ సార్, అరెస్ట్ చేస్తాను అని చెప్తున్నాను సార్. అంతే సార్. సార్, నేనే హత్య చేయలేదు సార్. నన్ను నమ్మండి సార్. వీడి మీద ఎఫ్ఐఆర్ రాసి వెంటనే కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్కి పంపించండి. టెన్షన్ టెన్షన్ టెన్షన్. నన్ను టెన్షన్ పెట్టడమే నీకు పని అయిపోయింది. ఏమిటి మామయ్య? చూసావా, టెన్షన్ ఎక్కువైపోయి నీ డైలాగ్ నాకు చక్కా వచ్చేసింది. పొద్దు పొద్దునే అంత టెన్షన్ ఏమిటో? ఏమిటి పాపక నిద్దట్లో నడిచే వ్యాధి. తెల్లారగట్ట బార్బర్ షాప్కి వెళ్ళడానికే జపాన్ వాళ్ళ గురించి భయపడి చేస్తానే. మరి ఉంటది మెట్ట మధ్యాహ్నం హార్బర్కి వెళ్ళి వచ్చేసి. అలాంటి పిల్ల నీ గాయత్రి ఏమో స్కూల్కి తీసుకుపోతానంటది. అవసరమా? స్కూల్కా? వెళ్ళి చూసావు. అయ్యో గాయత్రి, గాయత్రి. కర్మ కాలిపోను. రామ్ గోపాల్ వర్మ రాత్రి పరగడుపునేది అవసరమా? శివనింటికి ఎఫ్టీవీ బుడబుక్కలోడంటే పొద్దునే రావాలి కానీ ఇలా సాయంత్రం వచ్చి గొడవ చేస్తే అలా. అరే దుర్గా, నువ్వా అమ్మా? ఏమిటి వేషం? స్కూల్లో డ్రామాలో ఇలా నటించాను. డ్రామా పేరేంటో తెలుసా? బుడబుక్కల మరుగుజ్జుముని. ఇదెలా ఉంది? అబ్బో, అబ్బే ఏమీ బాగోలేదు. గొప్ప గొప్ప వాళ్ళైన స్వామి వివేకానందుడు, గాంధీ మహాత్ముడు, మదర్ తెరేసా లాంటి వాళ్ళ వేషాలు వేస్తే చూడడానికి బాగుంటుంది. ఇదేమి బాగోలేదు. అవును, మీ అమ్మేది? ఎవడికి తెలుసు? నాకు ఆకలేస్తుంది. ఆకలిస్తుందమ్మా. సర్లే, మీ అమ్మ టేబుల్ మీద పెరుగన్నం రెడీ చేసి పెట్టింది, వెళ్ళి తిను. పెరుగన్నం మన ఫ్యామిలీ ఫుడ్ కదా, చీ అంటుందేమిటి? హలో శర్మ గారు, చెప్పండి చెప్పండి. రాజేశ్వరి కళ్యాణ మండపమా? ఇన్విటేషన్ ఉందిగా? వస్తాను వస్తాను, షూర్ షూర్. అయ్యో రక్తం, రక్తం అమ్మా! దయ్యమా, పాపిస్తుందానా, నాశనం అయిపోతావే. అయ్యో ఏమిటే ఘోరం, నా శరీరం అంతా రక్తంతో మలినమైపోయిందే. శివ శివ, హర మహాదేవ శంభో శంకర. స్వామి కాపాడు స్వామి. నువ్వా? టెన్షన్ టెన్షన్ టెన్షన్. గాయత్రి, మన అమ్మాయి శరీరంలో దయ్యమో భూతమో ఉందని అనుమానించాం కదా, అది ఇప్పుడు నిజమైంది. లోపలికి వెళ్ళి చూడు. అది వేడి వేడి కాఫీ తాగినట్టుగా కోడి రక్తం తాగేసింది. మహాదేవ శంభో శంకర. అయ్యోరామా, ఏమిటండి అలా చూస్తున్నారు? మన పాప నేను ఇప్పుడేగా స్కూల్ నుంచి తీసుకొచ్చాను. మరి మీరు ఏ పిల్ల గురించి మాట్లాడుతున్నారు? దుర్గా, దుర్గా, మరి లోపల ఉన్నది ఎవరు? అయ్యో
దుర్గా రక్తం ఏమైందండి? అది కాదు గాయత్రి, దుర్గ ఒక్కతే వచ్చింది, ఆకలిస్తోంది అనింది. లోపలికి వచ్చి కోడిని డ్రాకులాగా పళ్ళతో పీకు తినడం నా కళ్ళలో చూసాను. సరే సరే ఇంకా ఆపండి. ఏం జరిగిందో నాకు అర్థమైంది. మీరు మధ్యాహ్నం పెరుగన్నం బాగా తినుంటారు, అలాగే నిద్రపోయి ఉంటారు. నిద్రలో మీకు ఒక పీడకలు వచ్చుంటుంది. ఏమిటే నన్ను ఢిల్లీ సుబ్రహ్మణ్యం అనుకుంటున్నావా లేక పిచ్చి సుబ్రహ్మణ్యం అనుకుంటున్నావా? నన్ను అనవసరంగా టెన్షన్ పెట్టద్దు. నా మాట వినండి. నువ్వా? ఏంటి అల్లుడు దేశాలపాతి సినిమాలో లాగా అంత గట్టిగా అరిచావు? ఊరుకో మామయ్య, నువ్వు మామలా కామ్గా వస్తే పర్వాలేదు. ఓమెన్లా ఇలా వస్తే నీ కోమలోకి వెళ్లాల్సి ఉంటుంది. మరి ఏం చేయను? పక్కలో బల్లెలాగా ఇంట్లో భూతాన్ని పెట్టుకుని పిశాచంలా తిరుగుతున్నా. దయ్యం ఉందని భూతం ఉందని నువ్వు నేనే అంటున్నావు, కానీ గాయత్రి నమ్మడం లేదే. గాయత్రి వాళ్ళ అమ్మ టైపు. మొన్న వేసిన జోకి వాళ్ళ ఇంకో జోకే ఉండు. ఇప్పుడు పాప శరీరంలో పిశాచి ఉందని గాయత్రి నమ్మించడం ఎలాగా? అదే థింకింగ్ లో వస్తున్నాను. మధ్యలో నువ్వు కన్ఫ్యూజ్ చేసేసి డిస్టర్బ్ చేసేసి. సూపర్ ఐడియా. ముందు ఐడియా ఏంటో చెప్పు. అది సూపర్ ఐడియానా చెత్త ఐడియానా నేను చెప్తాను. మనం రోజు సెల్ ఫోన్ ఛార్జ్ చేసుకున్నట్టుగా దెయ్యాలు కూడా రోజు రక్తం తాగి ఛార్జింగ్ చేసుకుని బలంగా తయారవుతాయి. ఇప్పుడు నైట్ మిడ్ నైట్ మసాలా టైము అర్ధరాత్రి 12 గంటలుగా వస్తుంది. పాప శరీరంలో ఉన్న దెయ్యం ఖచ్చితంగా ఇప్పుడు రక్తం తాగుతుంది. ఏమిటి? ఎవరి రక్తం? దానికి గోకడం ఎందుకు అడగచ్చు కదా, తాగినప్పుడు కదా అది ఎవరి రక్తమో తెలిసేది. ఇప్పుడు దెయ్యం రక్తం తాగేటప్పుడు గాయత్రిని తీసుకొచ్చి చూపిద్దాం, నమ్మేస్తుంది. ఎలా? పర్వాలేదు, బాగానే ఉంది. ఏంటో గట్టిగా చెప్పి చావచ్చుగా. పిల్ల దయ్యం వచ్చేసింది అంటున్నాను. కొన్ని విషయాలు లిప్ మూమెంట్ ని బట్టి అర్థం చేసుకోవాలి. గట్టిగా మాట్లాడితే దానికి వినపడిపోదు. ఏకంగా స్కూల్ బ్యాగ్ లోనే సెటప్ చేసేసుకుంది. బ్లడ్ బ్యాంక్ నుంచి ఎత్తుకొస్తుందేమో. ఒక రోజు ఏ గ్రూపు, ఇంకో రోజు బి గ్రూపు, ఇలా మార్చి మార్చి తాగుతుంది అనుకుంటా. ఇదే గ్రూపు. ఖచ్చితంగా ఏ గ్రూప్ అయి ఉంటుంది. ఏ గ్రూప్ అంటే? ఆత్మ, ప్రేతాత్మ. నాది బి గ్రూప్. అంటే భయం గ్రూపు. సర్లేమా, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి గాయత్రిని లేపుకొస్తాను. తీసుకొస్తాను. భయపడకు. భయపడకని చెప్పడానికి ఇలా భయపట్టాలా? సర్లే చూస్తూ. ఓ పిశాచి, నువ్వు ఆ గ్రూపే తాకు, బి గ్రూప్ తాకమ్మా. నిద్ర మత్తులోంచి బయటికి రా, చూడు. ఏమిటి చూసేది? జస్ట్ మిస్. ఏమిటి అల్లుడు దాన్ని అంత లేటుగా తీసుకొచ్చావు? ఆ రక్త పిశాచి ఇప్పుడే దాహం తీర్చుకుని రాయించేసింది. కొంచెం ముందు వచ్చుంటే నోట్లో రక్తం, చేతిలో రక్తం పడితో కనిపించుంటదిగా. ఏంటి నాన్న, మామ అల్లుళ్ళు ఇద్దరు కలిసి అనవసరంగా ఆ పసిదాని మీద అభాండాలు వేస్తున్నారు. మేము అభాండాలు వేస్తున్నావా? కావాలంటే వెళ్ళి దాని బ్యాగ్ లో చూడు, సగం తాగిన రక్తం సేసా ఉంటుంది. బాగుంది మీ తంతు. నీళ్లే కదా ఉన్నాయి. నీళ్ళ? రక్తం తాగి బాటిల్ లోపల పెట్టడం నేను నా సొంత కళ్ళతో చూశాను. నేనేమైనా అద్దె కళ్ళతో చూసానా? నేను సొంత కళ్ళతోనే చూశాను. సొల్లు ఆపు. అది కాదు గాయత్రి. పట్టుకోండి. అది కాదు అల్లుడు. పట్టుకో. అమ్మో, ఇది రక్తంగా మారుతుందో ఏమిటో కర్మ. అమ్మా దుర్గా, ఎక్కడికెళ్ళి వచ్చావమ్మా? ఏం లేదమ్మా, నాకు చాలా రోజుల నుంచి హార్బర్ చూడాలని ఆశ. ఈ రోజే నాకు వీలైంది, వెళ్ళొచ్చాను. ఏమిటే, నువ్వు ఒక్కదాన్ని హార్బర్ చూడడానికి వెళ్ళొచ్చావా? అసలు హార్బర్ ఎక్కడుందో కూడా నీకు తెలియదు కదే. ఊరికే టెన్షన్ పడకు, నాకు ఇప్పుడు అంతా క్లియర్ గా అర్థమైంది. దుర్గా నడిచి వెళ్ళింది నెద్దట్లో, హార్బర్ చూసి వచ్చింది కళ్ళలో. అమ్మా దుర్గా, అమ్మని భయపెట్టొద్దు. ఎక్కడికి వెళ్ళొచ్చావో అమ్మకి మాత్రం చెప్పు. అయ్యో, యాక్షన్ రిప్లే లాగా అడిగిందే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారే. నాకు బోర్ కొడుతుంది, నేను టీవీ చూడాలి. నమస్కారం, వార్తలు చదువుతున్నది జ్యోతి వర్మ. ఒక ముఖ్యమైన సమాచారం. ఈరోజు విశాఖపట్నం హార్బర్లో ఒక హత్య జరిగింది. వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లారు. హత్య ఎవరు చేశారన్న వివరాల కోసం పోలీసులు పరిశోధన చేస్తున్నారు.
విశాఖపట్నంలో అన్ని చోట్ల పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. హార్బర్ లో మడ్రా? హార్బర్ లో కదా జరిగింది, మన ఇంట్లోనే జరిగినట్టు టెన్షన్ పడతావేమిటి? నువ్వు ఉండు నాన్న. అమ్మా, హార్బర్కి వెళ్ళొచ్చానన్నావు కదా, అక్కడ హత్య జరిగిందే. అందుకే నేను తల మీద నీళ్లు పోసుకున్నాను. చావుకి వెళ్ళొచ్చాను కదా. ఈ హత్యతోనే ఆగిపోదు, త్వరలోనే ఇంకో హత్య కూడా జరగబోతుంది. ఏమంటున్నావే? ఈ రోజు శనివారం నాడు చనిపోయే వాళ్ళు కూడా తోడు తీసుకెళ్ళిపోతారు. పంతులు గారు అమ్మాయి, సరేనా? అమ్మా, నిన్ను పంతులు గారమ్మాయి అని పిలిచేది చనిపోయిన సావిత్రి ఒక్కతే కదా? అవును నాన్న. మరి ఇప్పుడు దుర్గాలా పిలుస్తుంది ఏమిటి? ఏమో నాన్న. ఈరోజు సావిత్రి చనిపోయిన రోజు. ఆ సావిత్రి ఫోటో ఇంట్లో పెట్టద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను, విన్నావా? ఇప్పుడు ఆ ఫోటో బయటికి ఇసేస్తాను. గాయత్రి, ఫోటోలో ఉన్న సావిత్రి బొమ్మ మాయమైపోయింది. సావిత్రి